అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈయన అనుగ్రహం ఉంటేనే కానీ కాశీ మహాక్షేత్రంలో అడుగు పెట్టలేం. ఈయనే కాశీక్షేత్ర పాలకుడు, మినపగారెల మాల ధారణలో మహాకాలభైరవుడు. అత్యంత అరుదైన దర్శనం, కోటి జన్మల పుణ్యఫలం ఈ అపూర్వమైన దర్శనం. మహాకాలభైరవ స్వామి వారి ఆవిర్భావ వృత్తాంతం, మహిమాన్వితమైన కాలభైరవాష్టకం తెలుసుకుందాం. కాలభైరవ నమోస్తుతే, కాశీ విశ్వేశ్వర నమోస్తుతే. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది. కాలభైరవ ఆవిర్భావం. ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుణ్ణి తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, 3 నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు. హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చెయ్యి అని శివుడు సలహా ఇచ్చాడు. కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు. అందుకు కాలభైరవ, నీవు శివుని పుత్రుడివి కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం వంచడానికి జన్మించిన వాడువు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు మహావిష్ణువు. దీనితో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మహత్యా దోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం. తర్వాత కాలభైరవుణ్ణి చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువు తీరి క్షేత్ర పాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు పలికాడు. దీనితో కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు తీరి క్షేత్ర పాలకునిగా పూజలు అందుకుంటున్నాడు. కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారమైంది. కాశీక్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక శునకమును కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోనూ అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం చేస్తారు. భైరవుని రూపాలు కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురుభైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ. ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంభర భైరవ, మహాభైరవ, చండ భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. కాలభైరవాష్టకం పఠించడం పుణ్యప్రదం. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు దూరమవుతాయి.
గ్రహదోషాలు తొలగిపోతాయి. కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కానీ ఆయనకు చాలా విశిష్టత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులని ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకు గారెలతో మాలలు వేస్తారు. కొబ్బరి బెల్లం నైవేద్యం పెడతారు. ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. శ్రీ కాలభైరవ స్వామి ప్రధాన క్షేత్రాలు: మొదటిది వారణాసి. కాలభైరవునికి బ్రహ్మహత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు అయ్యాడు. రెండవది ఉజ్జయిని. గర్భాలయంలోని శ్రీ కాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది. స్వామి విగ్రహం ఆల్కహాల్ను సేవించుట సైన్స్కు కూడా అంతుబట్టని విచిత్రం. 3. దంతేవాడ. ఛత్తీస్గఢ్లో జగదల్పూర్. ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్దాలు అర్చించబడినాయి. ప్రస్తుతం కనిపించే భైరవ మందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పైకప్పుగా పెంకులతో కనిపిస్తుంది. ఈ మందిరంలో 4 భైరవమూర్తులు దర్శనమిస్తాయి. 1 వనభైరవుడు, 2 జటాభైరవుడు, 3 గదాభైరవుడు, 4 తాండవ భైరవుడు. అంటే తేజ్పూర్, అస్సాలో గౌహతిలోనిది. ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు మహాభైరవుడు. లింగ రూపంలో పూజలందుకుంటున్నాడు. సుమారు 5500 సంవత్సరాల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థల పురాణం. నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకి నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశ ద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి. 5వది ఇసన్నపల్లి రామారెడ్డి. తెలంగాణలో కామారెడ్డి జిల్లాలోనిది. సుమారు 11వ శతాబ్దంలో స్వామివారి ఆలయం నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవ క్షేత్రంగా, గ్రహపీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందినది. ప్రధాన గర్భాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవ స్వామి వారి విగ్రహం నిల్చొని దిగంబరంగా దర్శనమిస్తుంది. 6వది రామగిరి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా. ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామివారి ఆలయం పక్కపక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి. ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు 5 అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది. 7వది భైరవశెల. శ్రీశైల క్షేత్రం దగ్గర. ఎచటా కానరాని సహజ సిద్ధమైన 7 జలపాతాలలో, లోయలు, కొండలతో, ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి 25 మంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవ గుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు, ఒక శివలింగం, స్థానిక చెంచుల దేవుడైన నిరాకార భయన్న దర్శనమిచ్చును. 8వది అడవివరం. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దగ్గర. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం గోడలు ఏమీ లేకుండా పైకి మెట్లునే నిర్మించబడి చుట్టూ మండపంతో ఓపెన్ ఎయిర్లో భైరవుడు దర్శనమిస్తాడు. 9వది కాట్మండ్. నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు. అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీ కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామి చిత్ర విచిత్రంగా అలంకారాలు చేస్తారు. 11 భైరవకొండ. ఆంధ్రప్రదేశ్లో బంగోలు జిల్లా. ఇక్కడ త్రిముఖ దుర్గా అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాటి 7-8 గంటల మధ్య దేవి ఎదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం. క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది. 11 తిరువైసానల్లూరు. తమిళనాడులో కుంభకోణం.
ఇచ్చట శివయోగినాథ ఆలయంలోని గర్భగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను 4 విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీలుగా ఉన్నవి. 12 న్యూఢిల్లీ. ఈ క్షేత్రంలో పురాణ కిల్లాకు దగ్గరగా అతి ప్రాచీనమైన కాలభైరవ స్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం. 13 దున్నాస్, ఉత్తరప్రదేశ్. ఇచ్చట ధర్మశాలతో పాటు శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉన్నది. ఇచ్చటి నుండి కొంచెం దూరం ముందుకు వెళ్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు. 14 మున్నంగి, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా. స్వయంభువులుగా వెలసిన కాలభైరవుణ్ణి ఇక్కడ చూడవచ్చు. 15 భైరవపాడు, ఇక్కడ స్వయంభువుగా వెలసిన కాలభైరవుణ్ణి చూడవచ్చు. 16 అదియామాన్ కొట్టాయి, కర్ణాటకలోని ధర్మపురి జిల్లా. 9వ శతాబ్దంలో అదియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మించబడింది. 17 కచ్చాద్రి, కర్ణాటకలోని కొల్లూరు దగ్గర. ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామితో పాటు ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ అందరం భక్తితో ఓం శ్రీ కాలభైరవాయ నమః అని వ్రాసి స్వామివారి అనుగ్రహం పొందుదాం. ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ కాలభైరవాయ నమః అని టైప్ చేయండి. మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.